ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మో, పిన్ని, నేను ఇక్కడ టెన్షన్ తో చస్తుంటే నువ్వేంటి ఆ ఫోటోల వైపు మార్చి చూస్తున్నా? అదే అమ్మాయి, ఆ చావు ఎవరికొస్తుందా అని, ఏ ఫోటోకి దండ పడుతుందా అని కన్ఫ్యూజ్ అయిపోతున్నానమ్మాయి. పిన్ని, అసలు నీకు బుద్ధుందా? ఈ టైంలో ఇలాంటి సెటైర్లేంటి? సెటైర్లు కాదమ్మాయి, నిజాలు మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఆ గగన్ గాన్ని నీ కూతురు పిలిచిందని అల్లుడు గారికి తెలిసిందనుకో, ఆయన నీ కూతుర్ని చంపేస్తాడా లేక దాన్ని కన్నందుకు నిన్ను చంపేస్తాడా అని కన్ఫ్యూజ్ అయిపోతున్నాను. ఆ కన్ఫ్యూజన్ లో క్లారిటీ ఉంది కదమ్మాయి. నిజమే పిన్ని, అభిమానం కొద్దీ అమాయకంగా అది వాడిని పిలవడం మనలో ఎవరో ఒకరు చావుకొచ్చేలా ఉంది. ఈ సిచ్యుయేషన్ నుంచి తప్పించుకోవడానికి ఏదైనా ఐడియా ఉంటే చెప్పు పిన్ని. అపాయాలు సృష్టించే నీకు ఉపాయాలు చెప్పగలిగే తెలివి నాకే ఉంటే ఎప్పుడో నాకు 3 ముళ్ళు పడి 3 పిల్లల్ని కని 6 మనవళ్లతో ఆడుకోను. అసలు నువ్వు దీనికే ఇంత టెన్షన్ పడిపోతుంటే ఒకవేళ నువ్వు బతికుంటే దానికెంత టెన్షన్ పడతావో అనిపిస్తోంది. దేనికి? దానికి అమ్మాయి, నీకు దండం పెడతాను పిన్ని. చెప్పాలనుకున్నదేదో తిన్నగా చెప్పు. సస్పెన్స్ తో నువ్వే నన్ను చంపేసేలా ఉన్నావు. అయ్యో, అంత పుణ్యం నాకెందుకమ్మా? రాక్షసులను చంపాలంటే అవతార పురుషులో ఆది పరాశక్తో అయ్యుండాలి. నిన్ను అంత శక్తి నాకే ఉండుంటే ఈ పాటికెప్పుడో పెళ్ళయి ఉండేది. పిన్ని, వస్తున్నా ఆ పాయింట్కే వస్తున్నా. అభిమానంతో ఆ గగన్ గాన్ని నీ కూతురు పిలిచాను అని చెప్తుంది. కానీ అది అభిమానం కాదు, ప్రేమ అని నాకు డౌట్ గా ఉందమ్మాయి. పిన్ని, పిన్ని అని పిల్లిలా మ్యావ్ మ్యావ్ అని అరవటం కాదమ్మాయి. లాజికల్ గా ఆలోచించు. అభిమానం ఉంటే ఇది వాడి బర్త్డేకి వెళ్ళాలి గాని వాణ్ణి తన బర్త్డేకి ఎందుకు పిలుస్తుంది? అభిమానంతో నువ్వేమైనా ఇంటికొచ్చావా? మీ బావ మీద ప్రేమతో రాలేదు. టైం చూసుకుని మీ అక్క శోభాచంద్రను చంపేశావు, మీ బావని కట్టేసుకున్నావు. నిజమా? అమ్మాయి, వినేశారంటావా? ఓనుమోనుమో, నీ నోరు నో చావుకొచ్చింది. ఒకలా అనుకుంటే నీ చావు ఇంకొకలా వస్తుందేంటమ్మాయి? చెప్పండి, మీరిద్దరూ మాట్లాడుకుంటుంది నిజమా? నిజమే అయితే మీ ఇద్దరిని చంపేస్తాను. నేనే చేశాను అల్లుడు గారు, పాపం చేసింది మీ ఆవిడ కదా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.